రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది గోదావరి కనిలోని విజన్ హాస్పిటల్స్. ఆరోగ్యానికి అభయం, అనారోగ్యానికి సింహస్వప్నం. విజన్ ప్రత్యేకతలు: జనరల్ మెడిసిన్, ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్, పాలిట్రామా, ఎముకల చికిత్స, న్యూరో సర్జరీ, పల్మనాలజీ, ఫిజియోథెరపీ. 24 గంటల వైద్య సేవలు, అనుభవజ్ఞులైన వైద్యులచే తక్కువ ఖర్చుతో సరైన వైద్యం. విజన్ హాస్పిటల్స్, లక్ష్మీనగర్, గోదావరి కని. సంప్రదించగలరు కె విద్యాసాగర్. ఫోన్ నంబర్ 7569969624. వార్తల్లోని ముఖ్య అంశాలు: కార్మిక క్షేత్రంలో కరోనాలో కొత్త కష్టాలు. సింగరేణి వ్యాప్తంగా పచ్చదనానికి పెద్దపీట. నగర పాలక కమిషనర్కు సిపిఐ శ్రేణుల వినతి పత్రం. RG2లో 48 గంటల నీటి సరఫరాకు బ్రేక్. వివరాలు: భక్తిలోనూ ప్రతి మహిళమణి తన కుటుంబం కరోనా నుండి రక్షణ పొందాలని కోరుకుంటుంది, వేదన పడుతోంది. అయితే భయం కోసం కాదు, సంచలనం కోసం అసలే కాదు. ఉన్నది ఉన్నట్టుగా ఓ విషయం మీ ముందుంచుతున్నాం. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా కేసులు తగ్గుతున్న క్రమంలో ఇక్కడ ప్రస్తుతం 2 కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి, కలవరపెడుతున్నాయి. ఈ ప్రాంత వైద్య నిపుణులను సైతం ఆలోచింపచేస్తున్నాయి. ఈ 2 సమస్యల్లో ఒకటి, కరోనా లక్షణాలు కనిపించగానే నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని, ఐసోలేషన్లో ఉండాలని వైద్యుల సూచన ఇప్పుడు ఆటకెక్కింది. ఈ లక్షణాలున్న వారు నిర్ధారణకు దూరంగా, ఐసోలేషన్ లేకుండా గల్లీ గల్లీలో ఉండే చిన్న సైజు వైద్యుల సలహాలతో ఈ ప్రాంతంలో సామూహిక జీవనం నిర్వహిస్తున్నారు. దీంతో కేసుల సంఖ్య కనిపించడం లేదు, కనిపించని వ్యాధి ఉంటున్నది. ఇక రెండోది, కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్ ఖచ్చితంగా 17 నుండి 21 రోజుల వరకు ఐసోలేషన్లో జీవనం ఉండాలి. 30 రోజుల తర్వాతని స్వీయ జాగ్రత్తలతో జీవన స్రవంతిలోకి రావాలి. ఇంకో ముఖ్య విషయం, కరోనా సోకిన వ్యక్తి నిర్ధారణ నెగిటివ్లోకి వచ్చినా అతనిలో 90 రోజుల వరకు వ్యాప్తి తక్కువగా ఉన్నప్పటికీ వైరస్ ఉంటుందని వైద్యులు అంటున్నారు. ఇది కాదని ఇక్కడ చాలామంది విజేతలుగా సామాజిక సహజీవనం దర్జాగా ముందుకు సాగిస్తున్నారు. ఈ కరోనా సోకిన వ్యక్తుల్లో నీరసం బహుళంగా ఉంటుంది. అజాగ్రత్తగా ఉంటే కరోనా మరోసారి తెలియని తరహాల్లో తిరగబడుతుంది. ఈ తరహాలోని గోదావరి కని కార్మిక క్షేత్రంలో 20 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. చాలామంది అస్వస్థతకు గురయ్యారు. పారిశ్రామిక ప్రాంత ప్రజలారా పారా హుషార్. ఈ 2 విషయాల్లో జాగ్రత్త పడదాం. రామగుండం ప్రాంతాన్ని కరోనా లేని కేంద్రంగా తీర్చిదిద్దుదాం. ఈరోజు ప్రత్యేక రోజు, అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించే రోజు. ఇప్పటికే మీరు తెలుసుకున్న రోజే 10/10/2020. ఇది ఈరోజు తేదీ, నెల, సంవత్సరం. అరుదుగా వచ్చే చూడచక్కని క్యాలెండర్. కొన్ని సంవత్సరాలకు ఒకేసారి కనిపించే కనువిందు. అందరిలోనూ ఇదే చర్చ. అందుకే ఈ అరుదైన అమరిక సోషల్ మీడియాలో షికార్లు చేస్తుంది ప్రస్తుతం. ఫేస్బుక్లో, ట్విట్టర్లో, వాట్సాప్లో, స్టేటస్లో ఎక్కడ చూసినా ఈ కనువిందు అమరిక దర్శనం ఇస్తూ ఉంది. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది గోదావరి కనిలోని విజన్ హాస్పిటల్స్. ఆరోగ్యానికి అభయం, అనారోగ్యానికి సింహస్వప్నం. విజన్ ప్రత్యేకతలు: జనరల్ మెడిసిన్, ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్, పాలిట్రామా, ఎముకల చికిత్స, న్యూరో సర్జరీ, పల్మనాలజీ, ఫిజియోథెరపీ. 24 గంటల వైద్య సేవలు, అనుభవజ్ఞులైన వైద్యులచే తక్కువ ఖర్చుతో సరైన వైద్యం. విజన్ హాస్పిటల్స్, లక్ష్మీనగర్, గోదావరి కని. సంప్రదించగలరు కె విద్యాసాగర్. ఫోన్ నంబర్ 7569969624.
సింగరేణి వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని, అలాగే స్వచ్ఛత హీ సేవ ఒక గొప్ప కార్యక్రమాన్ని ఫైనాన్స్ డైరెక్టర్ ఎన్ బలరాం అన్నారు. ఈరోజు RG1 ఏరియా ఆసుపత్రిలో స్వచ్ఛతా మాసోత్సవాలను డైరెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బలరాం ప్రతిజ్ఞ చేయించి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో RG1 జనరల్ మేనేజర్ GM కె నారాయణ, TBGKS ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్రావు, ACMO వెంకటేశ్వరరావు, పర్సనల్ మేనేజర్ రమేష్, ఫిట్ సెక్రటరీ రత్నమాల, డాక్టర్లు రవీందర్, మద్దిలేటి, మధుకుమార్, నరేష్, ఇంద్ర, మెట్రిన్ ఋతుమణి, యాదవరెడ్డి, సంక్షేమాధికారి శ్రీనివాస్ ఉన్నారు. అలాగే GM కాలనీలో స్వచ్ఛతా కార్యక్రమాన్ని GM నారాయణ ప్రారంభించారు. రామగుండం కార్పొరేషన్లోని ప్రజలకు చెందిన గృహాలను కొనుగోలు చేసిన వారి పేరుపై ధరణి వెబ్సైట్లో నమోదు చేయాలని, మున్సిపల్ రికార్డులు మొటేషన్ చేసుకునే తేదీని పొడిగించాలని, ధరణి సర్వేతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారని, దీనిపై ప్రజలకు పూర్తి అవగాహన పెంచాలని CPI నగర సమితి కోరింది. ఈ మేరకు ఈరోజు రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ ఉదయ్ కుమార్కు పార్టీ శ్రేణులు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో CPI నగర కార్యదర్శి కె కనకరాజు, సహాయ కార్యదర్శి మద్దెల దినేష్, నాయకులు టి రమేష్ కుమార్, శనిగరబ్ శేఖర్, రాము తదితరులు ఉన్నారు. 18 లైన్ కాలనీ, పోతన కాలనీ, సెంట్రల్ కాలనీలలో ఈ నెల 12, 13 తేదీలో 2 రోజుల పాటు సింగరేణి RG2 అధికారులు గోదావరి నది నుండి వచ్చే మంచినీటి సరఫరాను నిలిపివేయనున్నారు. ఈ విషయాన్ని ఈరోజు RG2 ఏరియా DGM పర్సనల్ అధికార ప్రతినిధి G ప్రదీప్ కుమార్ తెలిపారు. రోడ్ విస్తరణలో భాగంగా గోదావరికని ఇంటెక్ వెల్ నుంచి నీటి సరఫరాకు పైప్ లైన్ను కొత్తగా వేస్తున్న నేపథ్యంలో ఈ 2 రోజులు నీటి సరఫరాకు అంతరాయం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని కాలనీవాసులు గమనించి నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రదీప్ కుమార్ కోరారు. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాలను ఈరోజు అన్ని పక్షాలు కార్పొరేటర్లు ఘనంగా నిర్వహించారు. 44వ డివిజన్ జవహర్ నగర్లో అర్హులైన మహిళలకు కార్పొరేటర్ MD ముస్తఫా బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బండి మురళి, నారాయణ, పీక అరుణ్ కుమార్, సిరిపురం మహేష్, బత్తుల భరత్, శ్రీరాముల శ్రీరామ్ తదితరులు ఉన్నారు. స్థానిక 40వ డివిజన్లో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలను కార్పొరేటర్ దుబాసి లలిత మల్లేష్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి, SK చాంద్, సునీల్ కుమార్, రాజశేఖర్, రాజేందర్, వెంకటేష్, రవిచారి, కుర్ర లక్ష్మి, కనకం భాగ్యలక్ష్మి, కండె శోభ, కొడపాక పోషమ్మ, కండె అరుణ ఉన్నారు. 31వ డివిజన్ కార్పొరేటర్ అడ్డాల స్వరూప రామస్వామి ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరగగా, ఇందులో డివిజన్ సమన్వయ కమిటీ బాధ్యులు మూల విజయారెడ్డి, ఎల్బీనగర్ TRS పట్టణ కమిటీ అధ్యక్షుడు మెతుకు దేవరాజ్, నాయకులు దుర్గం శ్రీనివాస్, పెరక రవి, MD ఫరీద్, పర్వీన్, రాసూరి నరసయ్య, చెలికాని రాజు, దబ్బెట సతీష్, స్వామిదాస్ తదితరులు ఉన్నారు. 2వ డివిజన్లో కూడా బతుకమ్మ చీరలను డివిజన్ కార్పొరేటర్ NV రమణారెడ్డి చేతుల మీదుగా అన్నపూర్ణ కాలనీ, PK రమయ్య కాలనీ, ఇంద్రమ్మ కాలనీలో చీరల పంపిణీ చేశారు. 7వ డివిజన్లో కార్పొరేటర్ వేగోలపు రమాదేవి, శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సుమారు 320 మంది మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. GDK 11 ఇంక్లైన్లో విధి నిర్వహణలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడిని RG1 జనరల్ మేనేజర్ కె నారాయణ ఈరోజు పరామర్శించారు. గన్లో కోల్ కట్టింగ్ చేస్తుండగా గాయపడిన CM ఆపరేటర్ పెయ్యాల శ్రీనివాస్ స్థానిక సింగరేణి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఈ కార్మికుడిని GM నారాయణ ఆసుపత్రిలో పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రికి కార్మికుడిని రిఫర్ చేయాలని అధికారులను ఆదేశించారు. GM వెంట కార్మిక నేతలు గండ్ర దామోదర్రావు, నాయని శంకర్, అధికారులు వెంకటేశ్వరరావు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. మళ్ళీ ఫ్లాష్ న్యూస్లో కలుద్దాం.